హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజుపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన 15 రకాల కొత్త కొత్త జబర్దస్త్ టిప్స్‌నైతే మీ ముందుకు తీసుకొచ్చాను. మరి ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మీకు ఏ టిప్ నచ్చిందనేది కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికైతే సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాం. ఫస్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే తీసుకోండి చిన్నది. తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ శనగపిండినైతే వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు సాల్ట్ ఉంటుంది కదా అదైతే వేయండి. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత పసుపును వేయండి. అలాగే ఒక హాఫ్ నిమ్మకాయనైతే ఈ విధంగా పిండేసేయండి. అలాగే మీ ఇంట్లో వంట సోడా ఉంటే వంట సోడా కూడా కొద్దిగా వేయండి. వంట సోడా వేయడం వల్ల ఈ నిమ్మరసము అది రియాక్షన్ అయ్యి చాలా బాగా పనిచేస్తుందనమాట. కొద్దిగా చిటికెడంత వేసినా సరిపోతుంది. తర్వాత దీన్ని కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసేయండి. ఒకవేళ మీ దగ్గర నిమ్మకాయ ఎక్కువగా ఉన్నాయి అంటే ఓన్లీ నిమ్మకాయ రసంతోనైనా కలిపేసుకోవచ్చు అనమాట. లేదు అంటే కొద్దిగా ఇలా వాటర్ వేసుకున్నామంటే సరిపోతుంది. చూడండి ఇది ఎంత స్పాంజీగా వచ్చిందో చాలా బాగుంది. మంచి క్రీమీగా వచ్చింది కదా. ఇలా బాగా కలిపేసుకున్నాం అనుకోండి ఇది సరిపోతుంది. ఇప్పుడు ఇది ఎందుకు అని అంటే చెప్తానండి. ఇది ఫేస్ కి అయితే కాదు. మళ్ళీ మీరు ఫేస్ కు దీన్ని అప్లై చేసుకోవచ్చా అనే వీడియో చూడకముందే చాలా మంది కామెంట్ చేస్తారు. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత చూడండి మన ఇంట్లో రాగి చెంబులు ఉంటాయి కదండి. చాలా మంది అయితే రాగి చెంబుల్లోనే నీళ్లు తాగుతూ ఉంటారు. అలాగే పూజకు వాడుతూ ఉంటారు. వాటిని కొన్ని రోజులు వాడిన తర్వాత ఇలా నీళ్లు తగిలే కొద్ది నల్లగా అయిపోతూ ఉంటాయి. అలా నల్లబడకుండా ఉండాలి. అలాగే మనకి ఎక్కువ రోజులు ఇవి కలర్ అయితే బాగా ఉండాలి అని అంటే ఈ విధంగా జస్ట్ ఇది రాస్తే చాలండి. రుద్ది కడిగే పనే లేదు. అలాగే చేతులు నొప్పి పుట్టకుండా జస్ట్ ఇలా రాసేసి ఒక్క నిమిషం వదిలేసి తర్వాత ఈ విధంగా చూడండి తీసేసేయండి. ఎంత బాగా వచ్చిందో కదా. మనం కొత్తది షాప్ నుంచి తెచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే వచ్చింది చూడండి. ఇలా మొత్తం నల్లగా అయిపోయిన దాన్ని ఇది జస్ట్ ఇది రాస్తే సరిపోతుంది అనమాట. మనకి ఇంకా రుద్ది కడిగే పని ఉండదు. అలాగే మొత్తం చెంబు అంతా ఇలా అప్లై చేసి చూపిస్తా చూడండి. ఈ విధంగా మొత్తం చెంబంతా అప్లై చేసేసేయండి. ఇలా చేసామనుకోండి ఇలా చేసేసి ఒక్క నిమిషం అలానే వదిలేసి తర్వాత ఈ విధంగా మనము చేత్తోనైనా మనకి అంటే మనం బ్రష్ తో రుద్దినా తెల్లగా వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఎక్కడైనా ఇది కొద్దిగా లొక్కులు పోయింది కదా ఎక్కడైనా అంచులకందు అది తగలకపోతే ఈ విధంగా చేత్తో ఒక్కసారి అలా అనేసేయండి సరిపోతుంది. ఇంకా ఇప్పుడైతే కడిగి చూపిస్తా చూడండి. ఎంత కొత్తగా ఉంది అంటే మనం షాప్ నుంచి ఇప్పుడే తెచ్చామా అనేటట్లుగా అయిపోతుంది. మీరే క్లియర్ గా అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. లోపలైతే ఏ కలర్ ఉంది ఇది ఏ కలర్ వచ్చిందో మీరే చూడండి. తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇది ఒక్కటి ఉంటే సరిపోతుంది అనమాట. ఇంకా మనకు టెన్షన్ అవసరం లేదు. పూజ సామాన్లైనా రాగి సామాన్లైనా ఏదైనా నీట్ గా కడిగేసేయచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి మనమైతే ప్రతిరోజు మిక్సీ జార్లు అయితే వాడుతూ ఉంటాం కదా. మిక్సీ జార్లో మసాలాలు అవి ఇవి పట్టేసేసి మనం ఇంకా ఏదైనా మనం పట్టుకున్నాం అనుకోండి. ఒకవేళ పెరుగు కానీ మజ్జిగ అలాంటివి పట్టుకున్నప్పుడు దాంట్లోకి అది వచ్చేసి ఆ స్మెల్లే వస్తూ ఉంటాయి అన్నమాట. మనము తినేటివి ఏది పట్టుకున్నా కూడా మసాలా స్మెల్లే వస్తూ ఉంటాయి. అలాగే ఇది ఎంత నీట్ గా కడిగిన బ్లేడ్ల కింద అయితే కొద్దిగా దాని పార్ట్స్ అవి ఇవి మిగిలిపోతూ ఉంటాయి. అందుకోసమని మనం అప్పుడప్పుడు 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి నార్మల్ గా కడిగేసి తర్వాత దీంట్లో కొద్దిగా విమ్ లిక్విడ్ అలాగే కొద్దిగా వెనిగర్ ఉప్పు వేసేసి మనం కడిగేసామనుకోండి అది మనకి లోపల నీట్ గా ఆ బ్లేడ్ల కింద ఏదైనా ఉన్నా వచ్చేస్తుంది. అలాగే మనం ఏ మసాలాలు పట్టినా కూడా స్మెల్ అనేది లేకుండా పోతుంది అనమాట. ఈ విధంగా కడగడం వల్ల వెనిగర్ అలాగే ఉప్పు అలాగే లిక్విడ్ లేదంటే సోప్ అయినా వేసేసి ఇలా కొద్దిగా వాటర్ వేసి కడిగేసినామంటే సరిపోతుంది అనమాట. మిక్సీ జార్ అనేది కొత్తగా వస్తుంది. అలాగే నీట్ గా ఉంటుంది. లోపల బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు ఉండదన్నమాట. తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే మిక్సీ జార్లు అయితే రోజు కడుగుతాం. కానీ మన ఇంట్లో మెయిర్స్ ఉన్నా లేదు అని అంటే మనమైనా ఒక్కొక్కసారి తొందరలో ఇవి ఈ మనకు ఈ కటర్ అనేది తీయకుండా అలానే మూతను కడిగేసి పెట్టేస్తాము. కానీ దాని కింద మనం మిక్సీ పట్టినప్పుడు పచ్చళ్ళు పట్టినా ఏది పట్టినా దాని కిందికి పోతుంది. ఆ రబ్బర్ కిందికి పొయ్యి చూడండి ఎలా అయితే మనకి చట్నీలు అదంతా ఏర్పడి ఉంటుందో దానిపైన బ్యాక్టీరియా ఫంగస్ అనేది చేరి ఉంటుందన్నమాట. అందుకనే మనము మూతల్ని కూడా నీట్ గా కడిగేసుకోవాలి ఎప్పటికప్పుడు.
చూడండి ఇప్పుడైతే ఇంత మనకి దీన్ని ఎలా నీట్గా కడగొచ్చు అని అంటే, మనకి ఒక్కోసారి చెయ్యి పెట్టి రుద్దలేని చోట కూడా ఈ విధంగా కొద్దిగా ఒక ప్లేట్లో లిక్విడ్ వేసేసుకొని తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి ఈ విధంగా బ్రష్తో రుద్దేసినాం అనుకోండి, మూలలకు ఉన్న ఏది ఉన్నా కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఎక్కడ కొద్దిగా కూడా మనము తినే పార్ట్స్వి ఏమీ మిగలవు, నీట్గా పోతుంది. అలాగే మనకి బ్యాక్టీరియా ఫంగస్ చేరకుండా ఉంటుంది, మనకి హెల్త్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలా మనము నీట్గా కడగకుండా తినేసామంటే ఆ బ్యాక్టీరియా అంతా మళ్ళీ మనం ఏదైనా మిక్సీ పట్టినప్పుడు దాంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అందుకోసమని ఎప్పుడైనా సరే మనము ఈ విధంగా పచ్చళ్ళు చేసినప్పుడు కానీ మిక్సీలో ఏదైనా పట్టినప్పుడు కానీ ఈ విధంగా ఈ రబ్బర్ని కూడా తీసేసి ఈ విధంగా బ్రష్తో రుద్దేసి తర్వాత నీట్గా కడిగేసుకున్నామంటే సరిపోతుంది అనమాట. అలాగే కడిగిన తర్వాత కూడా దీన్ని కొద్దిసేపు ఆరబెట్టినామంటే చాలా బాగుంటుంది. మనం వెంటనే మూత పెట్టేసేయకుండా కొద్దిసేపు ఆరబెట్టేసేయండి. చూడండి కడిగిన తర్వాత చూపిస్తున్నా ఎంత నీట్గా వచ్చేసిందో. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చూడండి దీనికి కట్టర్ కూడా అంటే రబ్బర్కి కూడా ఏమీ లేదనమాట. చాలా బాగుంది కదా. మరి టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే టిష్యూస్ అయితే వాడుతూ ఉంటాం కదా, ప్రతి ఒక్కరి ఇంట్లో ఇప్పుడు కామన్ అయిపోయింది. ఇంకా టిష్యూస్ లేని ఏ పని కాదు. అంటే మనం ఏదైనా ఆయిల్ ఫుడ్ అవి చేసుకున్నప్పుడు దీనిపైన వేస్తూ ఉంటాము. అలాగే మనము వీటిని కట్ చేస్తూ ఉంటాం కదా, కట్ చేసేటప్పుడు పైన కట్ చేయకుండా ఈ విధంగా అయితే కట్ చేయండి. మనకి దుమ్ము అనేది ఎన్ని రోజులున్నా పట్టదనమాట. ఫస్ట్ అయితే ఈ విధంగా పెట్టేసి ఇలా చుట్టూరా తిప్పేసేయండి. ఇలా ఎక్స్ట్రా వస్తుంది కదా తిప్పినప్పుడు దాన్ని ఒక్కటి కట్ చేసేసేయండి అంతే. ఇంకా ఇప్పుడు దీంట్లో నుంచి మనము ఎన్ని టిష్యూస్ కావాలంటే అన్ని టిష్యూస్ అయితే తీసుకోవచ్చు అనమాట. మనకి ఎక్కువగా కట్ చేసుకొని పైన కట్ చేసామంటే మొత్తం ఓపెన్ అవుతుంది కాబట్టి ఒక్కోసారి కింద పడిపోతూ ఉంటాయి. అలాగే దుమ్ము ఏదైనా పురుగులున్నా చీమలున్నా పోతూ ఉంటాయి అనమాట. అలా కాకుండా ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఒకటి కావాలన్నా రెండు కావాలన్నా తీసేసుకోవచ్చు. మళ్ళీ దాన్ని ఇలా తిప్పి చేసి పెట్టేసామంటే దుమ్ము కూడా పట్టకుండా ఉంటుంది. చాలా బాగుంది కదండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా అయితే కట్ చేసేసుకోండి. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. 5th టిప్ అండి, మనమైతే రెగ్యులర్ గా టీ తాగుతూ ఉంటాం కదా, చాలా మందికి ఉదయం లేవంగానే టీ తాగే అలవాటు ఉంటుంది. ఇంకా టీ తాగండి ఏ పని బుద్ధి కాదు, చేయలేరు కూడా. అందుకని మనం రోజు టీ తాగుతుంటే మనకి బోర్ కొడతా ఉంటుంది అనమాట, ఒకే ఫ్లేవర్తో తాగుతూ ఉంటే. అందుకని అప్పుడప్పుడు ఫ్లేవర్లు అనేది మారుస్తూ ఉండాలి. మనం పాలు చక్కెర టీ పొడి వేసిన తర్వాత అది ఆ 3 వేసేసి దాంట్లో కొద్దిగా కాఫీ పొడి, మనం ఏ కాఫీ పొడి అయితే వాడతామో ఆ కాఫీ పొడిని కొద్దిగా వేసి చూడండి. ఇంకా స్మెల్ మారిపోతుంది, టేస్ట్ మారిపోతుంది. అలాగే రోజు తాగే టీ మాదిరి కాకుండా కొద్దిగా చేంజ్ అవుతుంది అనమాట. మనకి కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది. ఈ విధంగా మనం కొద్దిగా టీ పొడిలో కొద్దిగా కాఫీ పొడి వేసేసి టీ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి ఇప్పుడైతే ఇంకా వడగట్టేస్తున్నాను. వడగట్టేసుకొని అలాగే మనం గ్లాసుల్లో కానీ కప్పుల్లో కానీ పోసుకునేటప్పుడు ఇలా పైనుంచి పోయాలన్నమాట. ఇలా పోయడం వల్ల అది బాగా నురగా వచ్చేసి టీ అనేది మరింత టేస్టీగా మారుతుంది. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. అలాగే టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మన ఇంట్లో ఇలాంటి చిన్నవి పేస్ట్లు అయితే ఉంటాయి కదా, 10 రూపీస్. మనం ఎక్కడికైనా ఊర్లోకి పోయినప్పుడు మనకు అప్పటికప్పుడు కావాలనేసి కొనుక్కుంటూ ఉంటాము. తర్వాత ఇంక అంతో ఇంత మిగులుతుంది, ఇంటికి తెచ్చేసుకుంటాము. తర్వాత దీన్ని మనం ఇంకా అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాము. కానీ అలా పడేయకుండా ఈ విధంగా అయితే చేసి చూడండి, చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని కూడా 10 రూపీస్ దాన్ని పేస్ట్ ను కూడా పడేయకుండా ఈ విధంగా అయితే వాడుకోవచ్చు. చూడండి వాటర్లో అయితే ఇది కడుగుతున్నాను. ఈ వాటర్ కూడా మనకి ఉపయోగపడతాయి. ఎలా ఉపయోగపడతాయి అనేది చెప్తానండి. ఫస్ట్ అయితే దాంట్లో పేస్ట్ అంతా నీట్ గా కడిగేసేయండి. కడిగిన తర్వాత దాన్ని కొద్దిసేపు ఆరబెట్టండి. నేనైతే ఇప్పుడు మీకైతే వెంటనే చూపిస్తున్నాను కాబట్టి ఆరబెట్టడం లేదు. దాన్ని లోపల తడంతా పోయేటట్టుగా ఆరబెట్టేసేయండి. తర్వాత దీంట్లో ఇలా చాకును కానీ సిజర్స్ కానీ పెట్టేసుకున్నామంటే చాలా బాగుంటుంది అనమాట. మనం ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళేటప్పుడు సిజర్స్ అనేది బ్యాగ్ లో పెట్టేసుకుంటాము. అలా డైరెక్ట్ గా పెట్టుకోవడం వల్ల ఒక్కొక్కసారి అవి బ్యాగులు అనేది కట్ అయిపోతాయి. అలాగే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో, ఇలా కత్తెరలు అవి పెట్టేసినామంటే పిల్లలు పట్టుకోవడము దాన్ని గుచ్చుకోవడము చేస్తూ ఉంటారు. అందుకోసమని అలాంటి ఇబ్బంది ఏది లేకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా మనమైతే దీనికి ఇలా మనము పేస్ట్ కనుక పెట్టేసేసినామంటే సరిపోతుంది అనమాట. ఇంకా టెన్షనే అవసరం లేదు. తర్వాత ఈ వాటర్ ని కూడా పేస్ట్ కలిపిన వాటర్ ని కూడా పడేయకుండా దీన్ని మనము వంట చేసిన తర్వాత కిచెన్ లో మనము
స్టవ్ తుడుస్తూ ఉంటాం కదా వంట అయిపోయిన తర్వాత. చూడండి నేనైతే ఆ మూతలో ఉండే పేస్ట్‌ని కూడా ఈ వాటర్‌లోకి అయితే అనేసేసాను. ఆ స్టవ్ తుడిచేటప్పుడు దీంట్లో ఆ నాప్కిన్ కానీ లేదంటే ఇలా కిచెన్ నాప్కిన్ కానీ బాగా ముంచి తర్వాత దాంట్లో కొద్దిగా తడి ఉండేటట్టుగా ఉండించుకొని, అంటే మిగతా తడినంతా పిండేసి ఇలా కొద్దిగా తడిని పెట్టేసుకొని గనక తూర్చామనుకోండి స్టవ్ అనేది చాలా నీట్‌గా క్లీన్ అవుతుంది. అలాగే మంచి షైనీగా ఉంటుంది. అలాగే చూడ్డానికి కూడా చాలా బావుంటుందనమాట. ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా పోతుంది మనం పేస్ట్ వాటర్‌తో తూర్చడం వల్ల. ఈ విధంగా అయితే ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ టిప్ అండి. చూడండి ఈ చలికాలం కానీ, వర్షాకాలం కానీ చాలా మందికి దగ్గు, జలుబు ఎక్కువగా వస్తూ ఉంటది. మనము ప్రతిసారి టాబ్లెట్లు వాడాలంటే అలా ఎక్కువ మందులు కూడా వాడకూడదండి. అందుకోసమని ఇలా న్యాచురల్‌గా ఇంట్లోనే మంచి మంచి రెమెడీలను తయారు చేసుకొని మనకి దగ్గు, జలుబు వచ్చినప్పుడు తగ్గించుకోవాలనమాట. ఫస్ట్ అయితే ఒక తమలపాకును శుభ్రంగా కడిగి తీసుకోండి. దాంట్లో ఒక 4 మిరియాలనైతే పెట్టండి. అలాగే ఒక వెల్లుల్లిపాయనైతే పొట్టు తీసి ఈ విధంగా పెట్టేసేయండి. ఈ విధంగా పెట్టేసేసి అటు ఇటు చివర్లన కాడలైతే తుంచేసి తర్వాత దీన్ని ఇలా మడిచేసి దీన్ని దవడకు పెట్టుకొని దీని రసాన్ని చిన్నగా నములుతూ మింగుతూ ఉన్నామనుకోండి, ఇలా ఒక 2 రోజులు చేశామంటే మనకి ఎంత గొంతులో ఇన్ఫెక్షన్ ఉన్నా, దగ్గున్నా, జలుబున్నా పూర్తిగా తగ్గిపోతుంది. కానీ తినేటప్పుడు కొద్దిగా ఘాటు ఉంటుంది. కానీ ఏమీ ఇబ్బంది లేదండి. మనకైతే న్యాచురల్‌గా తగ్గించేసుకోవచ్చు. ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ అండి. ఫస్ట్ అయితే ఒక ప్లేట్‌నైతే తీసేసుకోండి. తర్వాత ఒక ఆనియన్‌నైతే ఈ విధంగా పైన అటు ఇటు కట్ చేసేసి పైన పొట్టునైతే తీసేసుకోండి. ఇప్పుడు ఇదైతే ఎలా పనిచేస్తుంది, ఎందుకు పనిచేస్తుందనేది చెప్తాను. తర్వాత ఇలా ముక్కలు ముక్కలుగా ఇలా పొడుగ్గా అయినా సరే మీ ఇష్టం, చిన్న చిన్నగానైనా సరే ఎలా అయినా కట్ చేసేసుకోండి. మనకు ఓన్లీ కట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఎలా అని కాదు. తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇలా పొడి పొడిగా పీసులు పీసులుగా చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో టీ పొడి ఉంటుంది కదా, మనం రెగ్యులర్ గా టీ తాగుతూ ఉంటాం కదా, ఆ టీ పొడినైతే వేసుకోవాలన్నమాట. 2 టేబుల్ స్పూన్లు టీ పొడిని వేసేసుకొని ఇప్పుడు ఈ టీ పొడి ఆనియన్స్ ని బాగా కలపండి. 2 కలవాలన్నమాట. ఈ విధంగా కలిపామనుకోండి ఆ ఆనియన్స్ ఫ్లేవర్ కూడా టీ పొడికి పట్టుకుంటుంది. టీ పొడి ఫ్లేవర్ ఆనియన్స్ కి పట్టుకుంటుంది అనమాట. తర్వాత ఇలా ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసేసి తర్వాత ఇప్పుడు మనం కలిపిన ఆనియన్స్ టీ పొడిని దీంట్లోకి వేసేసి మళ్ళీ ఒకసారి వాటర్ లో ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తూ కలిపేసేయండి. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేసి బాగా మరగనివ్వాలన్నమాట. ఒక 5 to 10 మినిట్స్. ఇది కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. చూడండి ఆనియన్స్ కూడా చేంజ్ అయిపోతాయి, రెడ్ గా అయిపోతాయి అన్నమాట. మనకి ఇలా సిమ్ లో పెట్టుకొని కొద్దిగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఈ టీ పొడి ఫ్లేవర్ వస్తుంది చూడండి. ఇలా అయితే టీ డికాక్షన్ ఉంటుంది కదా, ఆ విధంగా అయితే వస్తుంది అనమాట. అప్పుడు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి. తర్వాత ఇది పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇలా వడగట్టేసేయండి. చూడండి ఆనియన్స్ కూడా మీకు చూపిస్తాను ఎలా కలర్ అయితే చేంజ్ అయిపోయాయో. మనం బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదండి, ఆ విధంగా అయితే అయిపోయాయి అనమాట. ఇలా వడగట్టేసిన దాంట్లో మనము రోజు తలకు పెట్టుకుంటాం కదా ఆయిల్ని అయితే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వేయండి. ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత బాగా కలపండి. ఈ ఆయిల్ ఈ మనకి ఇలా వడగట్టేసిన ఆనియన్స్ టీ పొడి ఉంది కదా, ఆ వాటర్ లో బాగా కలవాలన్నమాట. కలిసిన తర్వాత ఇప్పుడు మన ఇంట్లో ఒక కాటన్ ఉంటుంది కదా, కాటన్ అయితే తీసుకోండి. లేదు అని అంటే చేత్తోనైనా దీన్ని జుట్టు కుదుళ్లకు బాగా పట్టించాలన్నమాట. జుట్టు కుదుళ్లకు బాగా పట్టించేసామనుకోండి, జుట్టు ఊడిపోతూ ఉన్నా, అలాగే మనకి బాగా జుట్టు పెరగాలన్నా, అలాగే చుండ్రు ఉన్నా, ఏది ఉన్నా జుట్టుకు సంబంధించి ఏ సమస్య ఉన్నా తగ్గిపోతుంది. ఈ విధంగా బాగా తలకు పట్టించేసి ఒక 2 అవర్స్ అలానే ఉంచేసి తర్వాత తలస్నానం చేయండి. జుట్టు ఊడడం తగ్గుతుంది, చుండ్రు ఉన్నా తగ్గుతుంది, జుట్టు బాగా పెరుగుతుంది, చాలా సాఫ్ట్ గా సిల్కీగా అవుతుంది. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ టిప్ అండి. చూడండి మనమైతే పప్పులు అయితే తెచ్చుకుంటాం కదా, మనం పప్పులు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అవి మనకి వాడకం తక్కువగా ఉంది ఎక్కువగా తెచ్చుకున్నాం అనుకోండి, ఇవి నాకైతే దగ్గర దగ్గర ఒక 4 months అలా వస్తాయి అన్నమాట. వీటిని మనం అలానే పెట్టేసామనుకోండి పురుగు పట్టేస్తా ఉంటాయి. పురుగు పట్టకుండా ఉండాలి, అలాగే కొద్దిగా స్మెల్ కూడా వస్తాయన్నమాట. అలా స్మెల్ రాకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. ఫస్ట్ అయితే పప్పుల్ని నీట్ గా చెరిగేసేసి ఇలా డబ్బాలు అయితే పోసి పెట్టేసుకోండి. పోసుకున్న తర్వాత దీంట్లో 2 బిర్యానీ ఆకులు వేసి పెట్టేసేయండి. ఈ బిర్యానీ ఆకుల స్మెల్ వల్ల ఆ పప్పులు అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటాయి, అలాగే పురుగు పట్టకుండా ఉంటాయి. మనం దీన్ని 1 సంవత్సరం పాటు స్టోర్ చేసుకున్నా కూడా పాడవవు అనమాట. చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. అలాగే మూత టైట్ గా ఉండేటట్టు పెట్టేసుకోండి. ఇప్పుడు చలికాలం కాబట్టి మూత లూజ్ గా ఉంది అంటే మెత్తబడతాయి అన్నమాట పప్పులు. అందుకోసమని గట్టిగా మూత పెట్టేసుకోండి. నెక్స్ట్ టిప్ అండి. చూడండి చాలా మందికి అయితే
గ్యాస్ ఫామ్ ఎక్కువగా అయ్యి గ్యాస్ ట్రబుల్ ఉంటుంది, గ్యాస్ ఫామ్ అవుతా ఉంటుంది, ఏది తిన్నా కూడా తేపులు అనేది వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి వాళ్ళకి చాలా మంచి టిప్ అండి. కొద్దిగా ఫస్ట్ అయితే ఒక చేతిలో 1 టేబుల్ స్పూన్ వాము అలాగే సోంపు కలిపినది రెండింటిని అయితే తీసేసుకోండి. ఈ విధంగా తీసేసి కొద్దిగా ఇలా నలిపినట్టుగా అనాలన్నమాట. అంటే మరీ ఎక్కువగా పిండి పిండి కానవసరం లేదండి. కొద్దిగా ఇలా ప్రెస్ చేసామంటే అది ఘాట్ అనేది బాగా వస్తుందన్నమాట, ఫ్లేవరు. తర్వాత దీంట్లో చిటికెడంటే చిటికెడంత సాల్ట్ని అయితే వేయండి. వేసేసి బాగా ఈ మూడింటిని కలపండి. కలిపిన తర్వాత దీన్ని మనకి నోట్లో దవడకు పెట్టుకొని దీన్ని మింగుతూ ఉన్నామనుకోండి, మనకి గ్యాస్ ట్రబుల్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది అనమాట. చాలా మందికి నాన్ వెజ్ తిన్న తర్వాత, శనగపిండి వస్తువులు ఏదైనా తిన్న తర్వాత గ్యాస్ అనేది ఫామ్ అవుతా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకు చాలా బాగా పనిచేస్తుంది అనమాట. దీన్ని రసాన్ని మింగుతూ ఉన్నామంటే ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి. ఫస్ట్ అయితే మనమైతే పిన్నీస్లు అయితే తెచ్చుకుంటాం కదా, ఇవి శారీ కట్టుకుంటే బాగా ఉపయోగపడతాయి. ఈ శారీ అప్పుడప్పుడు కట్టే వాళ్ళకైతే దీన్ని ఎక్కడంటే అక్కడ పెట్టేస్తాము, కట్టుకోవాలన్నప్పుడు వెతుకుతా ఉంటాము. కానీ అలా ఎక్కడంటే అక్కడ పెట్టేసుకోకుండా ఒక చిన్న డబ్బాలో ఇలా గనక పెట్టేసుకున్నాం అనుకోండి, కావాల్సినప్పుడు ఈజీగా దొరుకుతాయి. అలాగే మనకి ఇవి 1 సంవత్సరం పాటు ఉన్న తుప్పు పట్టకుండా ఉండాలంటే దీంట్లో కొద్దిగా పౌడర్ని అయితే వేయండి. ఇలా కొద్దిగా పౌడర్ని వేసేసి మనం మూత పెట్టేసుకొని ఒక చోట పెట్టేసామనుకోండి, మనం మళ్ళీ సంవత్సరం తర్వాత ఓపెన్ చేసినా కూడా అవి తుప్పు పట్టకుండా అలానే ఉంటాయన్నమాట. మనకి పాడవవు, అలాగే తుప్పు పట్టకుండా ఉంటాయి, మొద్దు బారకుండా షార్ప్ గా అలానే ఉంటాయి. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మన ఇంట్లో అయితే ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్స్ అయితే ఉంటాయి కదా, వాటిని వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాము. కానీ అలా కాకుండా ఈ విధంగా అయితే చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఫస్ట్ అయితే ఒక టాబ్లెట్ని అయితే తీసేసుకోండి. మీ ఇష్టం అండి, 1 కానీ 2 కానీ. నేనైతే ఒకటైతే తీసుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ టాబ్లెట్ ను మన ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదండి, గులాబీ మొక్కలు, మనీ ప్లాంట్ అలాంటివి మొక్కలు ఉంటాయి కదా, వాటికి ఒక్కొక్కసారి పురుగు పట్టినట్టుగా, చెదలు పట్టినట్టుగా, చీడ పట్టినట్టుగా ఉంటుంది. అలాగే ఆకులు కూడా ఫ్రెష్ గా ఉండకుండా కొద్దిగా వాడిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా కుండీలో ఒక చోట ఎక్కడైనా లాస్ట్ లో ఇలా మనము టాబ్లెట్ ను పెట్టారనుకోండి, ఇది మంచి దానికి పోషణ అందుతుంది అనమాట. ఈ టాబ్లెట్ కరిగి దీనికి ఇలా చీడ పట్టినట్టు, పురుగు పట్టినట్టున్న పూర్తిగా తగ్గిపోతుంది, మొక్క కూడా ఫ్రెష్ గా పెరుగుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే ఆయిల్ తెచ్చుకున్నప్పుడు పెద్ద క్యాన్ లో ఆయిల్ తెచ్చుకున్నాం అనుకోండి, ఇలా ఫస్ట్ అయితే చిన్న గిన్నెలకు ఉంచేసుకొని తర్వాత మనం ఆయిల్ కెటిల్లోకి అయితే పోసుకుంటూ ఉంటాము. మనం డైరెక్ట్ గా పెద్ద దాంట్లో నుంచి ఆయిల్ కెటిల్లోకి ఉంచలేం కాబట్టి అందరూ ఇలానే చేస్తారు. ఇప్పుడైతే ఆయిల్ క్యాన్లోకి అయితే పోసుకుంటున్నాను అనమాట, పెద్ద దాంట్లో నుంచి ఇలా ఆయిల్ క్యాన్లోకి. తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఇలా అయితే ఇది పోసుకునే వరకు బాగానే ఉంది, కానీ ఈ గిన్నెని క్లీన్ చేయాలి అని అంటే మళ్ళీ దీనికి సోప్ కావాలి, నీళ్లు కావాలి, అలాగే జిడ్డుగా ఉంటుంది కాబట్టి టైం కూడా వేస్ట్ అవుతుంది కడగడానికి. అలా కాకుండా మనమైతే మన ఇంట్లో ఏదైనా జొన్న పిండి కానీ, గోధుమ పిండి కానీ, ఏదైనా వేస్ట్ పురుగు పట్టినది ఉంటుంది కదా, అలాంటిది పడేయకుండా ఈ విధంగా ఈ గిన్నెలో వేసేసి ఇలా కలిపినామనుకోండి, దానికి ఉండే ఆయిల్ మొత్తం ఆ పిండికి అయితే పడుతుందన్నమాట, వచ్చేస్తుంది. తర్వాత మనం దీన్ని ఇంకా సోప్ పెట్టి రుద్దాల్సిన పని ఉండదు. ఒక్కసారి వాటర్ తో కడిగేసినామంటే సరిపోతుంది. ఒకవేళ మీరు ఆ రోజు చపాతీ కనుక చేసుకోవాలి అని అంటే చపాతీ పిండినే ఈ గిన్నెలోకి వేసేసి కలిపేసుకోండి. ఇంకా చపాతీలు చేసుకోవడానికి మళ్ళీ దాంట్లో సపరేట్ గా ఆయిల్ కలపాల్సిన పని ఉండదు. చపాతీలు కూడా చాలా సాఫ్ట్ గా స్మూత్ గా వస్తాయన్నమాట. అందుకని ఆయిల్ వేస్ట్ కాకుండా ఈ 2 టిప్పుల్లో ఏదైనా మీకు నచ్చినది అయితే ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే ఏదైనా స్వీట్స్ కానీ ఇలా మనకి బుడ్డలు గట్టాలు కానీ ఇలా చెక్కలు కానీ తెచ్చుకుంటాం కదా, అవి మనం ఎక్కడంటే అక్కడ పెట్టేసామనుకోండి, చీమలు అనేది పడతాయి. చీమలు పట్టిన తర్వాత వాటిని తినలేము, అలా అని పడేయలేము. అందుకోసమని చీమలు పట్టకుండా ఉండాలి, ఇవి పాడవకుండా ఉండాలి, ఫ్రెష్ గా ఉండాలి అని అంటే ఈ విధంగా ఒక డబ్బాలో, ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఇలా ఒక స్టీల్ డబ్బాలో కానీ పెట్టేసుకోండి. ఫస్ట్ పెట్టేసుకున్న తర్వాత మూత టైట్ గా ఉండేటట్టు పెట్టేసుకోండి. మూత ఒకవేళ టైట్ గా లేదు, లూజ్ గా ఉంది, చీమలు దూరుతాయి అన్నప్పుడు మనము దీనికి కొద్దిగా వెనిగర్, మన ఇంట్లో వెనిగర్ ఎలాగూ ఉంటుంది కదండి, కొద్దిగా వెనిగర్ కాటన్ పైన వేసేసి ఈ మూత అలాగే గిన్నె చుట్టూరా రుద్దేశామనుకోండి, ఇంకా అసలు చీమలు అనేది పట్టవన్నమాట. మూత ఎంత లూజ్ గా పెట్టినా కూడా
ఆ దరిదాపులకు కూడా చీమలు అనేది అస్సలు రావు. ఇంకా మనకు టెన్షనే ఉండదన్నమాట, చీమలు పడతాయేమో అనే టెన్షనే ఉండదు. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇలా ఇంకా మనకి ఎన్ని రోజులు పెట్టుకున్నా కూడా చీమలు అనేది పట్టనే పట్టవు. చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, 15th టిప్. మన ఇంట్లో ఇలాంటివి అయిపోయినవి అయితే పేస్ట్వి ఉంటాయి కదండి, పేస్ట్ దీన్ని అయిపోయిందని పడేస్తూ ఉంటాము. కానీ ఇలా అయిపోయిన తర్వాత కూడా ఇంకా మనకి 2 days 3 days అయ్యేటంత పేస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఎలా ఉంటుంది అనుకుంటున్నారో చూపిస్తా చూడండి. ఇప్పుడైతే అస్సలు దీంట్లో ఏం పేస్ట్ లేదు, ఒత్తిన కూడా రావడం లేదు. ఇప్పుడైతే చూడండి, ఒక చపాతీ కర్రను కానీ ఏదైనా ఒక చెక్క గరిటెను కానీ తీసుకొని ఇలా కింది నుంచి పైనకి ఇలానండి మనకి సైడ్లలో అక్కడ ఇక్కడ పేస్ట్ అనేది అతుక్కొని ఉంటుంది. అలాంటిది మొత్తం ఈ విధంగా ముందరికైతే వచ్చేసింది అనమాట. చూడండి, మొత్తం ఇదంతా పేపర్ మాదిరి అయిపోయింది. ఇలా మొత్తం పేస్ట్ అయితే ముందరికి వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చినప్పుడు చూడండి, మనకి అయిపోయింది అనుకున్నా కూడా ఇంకా 2-3 రోజులకు అయ్యే పేస్ట్ అయితే వస్తుంది అనమాట. ఏది వేస్ట్ గా పడేయలేము. ఇప్పుడు ధరలన్నీ విపరీతంగా ఉన్నాయి కాబట్టి మనం ఏది వేస్ట్ అని కాకుండా ఈ విధంగా కొద్దిగా కూడా వేస్ట్ కాకుండా పూర్తిగా అయితే వాడుకోవచ్చు. అలాగే మనకి అది మళ్ళీ కిందికి వస్తుందనే డౌట్ ఉంటే ఇలా కింద నుంచి మర్చేసి దీనికి ఒక పిన్ను కానీ లేదు అని అంటే బట్టలకు పెట్టే క్లిప్ ఉంటుంది కదా మన ఇంట్లో, ఆ క్లిప్ను పెట్టేసినా కూడా ఇంకా పేస్ట్ అనేది మళ్ళీ కిందికి రాదనమాట. ఇంకా 2-3 days వాడుకొని ఇంకా పడేస్తే సరిపోతుంది. చాలా బాగా యూజ్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, చూడండి మన ఇంట్లో అయితే పచ్చిశనగపప్పు ఉంటుంది కదా, మనకి అన్నిటికంటే ఎక్కువగా తొందరగా పురుగు పట్టేది ఏంటంటే శనగపప్పు, మినపప్పే. ఈ రెండిట్లో మనము ఏదైనా సరే ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అది పురుగు పట్టకుండా ఉండాలి, ఎన్ని నెలలున్నా పాడవకుండా ఉండాలి అని అంటే ఎండ బాగా ఉన్నప్పుడు ఫస్ట్ అయితే ఎండకు ఆరబెట్టాలన్నమాట. తర్వాత ఇలా ఒక డబ్బాలో పోసి పెట్టుకొని దీంట్లో బిర్యానీ ఆకులు ఉంటాయి కదా, బిర్యానీ ఆకులు ఒక 2-3 వేసేసి పెట్టేసామనుకోండి, ఇంకా మనకి ఎన్ని రోజులున్నా ఎన్ని నెలలున్నా కూడా పురుగు అనేది పట్టదు. అలాగే ఫ్రెష్ గా ఉంటాయి అన్నమాట, పాడవకుండా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోండి. ఒక టీ గ్లాస్ కంటే కొద్దిగా ఎక్కువగా వాటర్ అయితే తీసుకోండి. తర్వాత దాంట్లో ఒక టాబ్లెట్ డోలో, ఏదైనా సరే నేను డోలో అయితే వేస్తున్నాను, మీ ఇంట్లో ఏది ఉంటే ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ ఉంటాయి కదండి, పడేయకుండా ఈ విధంగా అయితే చేయండి. ఒక టాబ్లెట్ వేసేసి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి దీన్ని అయితే స్టవ్ పైన పెట్టేసేయండి. అలాగే ఇవి వేడెక్కుతూ ఉంటాయి కదా వాటర్, అప్పుడు 1 టేబుల్ స్పూన్ అంతా టీ పొడిని అయితే వేయండి. టీ పొడిని వేసేసి బాగా వేడి చేయాలన్నమాట. అంటే కొద్దిగా ఉడికినట్టుగా కావాలి మనకి, టీ డికాక్షన్ వస్తుంది కదా ఫ్లేవరు, ఆ విధంగా అయితే కలర్ రావాలన్నమాట. ఒక్క 2 minutes వెయిట్ చేసామంటే సరిపోతుంది అనమాట. ఇలా మనకి ఒక 2 minutes ఆగామంటే చూడండి ఈ విధంగా అయితే ఉడుకుతుంది అనమాట. ఇది ఒక్కసారి ఉడుకు పట్టిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, సరిపోతుంది. ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు, ఎక్కువగా మరగాల్సిన అవసరం లేదనమాట. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడైతే పూర్తిగా చల్లారనివ్వండి. ఇది కొద్దిగా చల్లారిందనమాట. ఇప్పుడైతే ఉడగట్టేస్తున్నాను. ఇప్పుడు ఇంకా ఈ గిన్నెలో అయితే చల్లారబెట్టేసేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం దీన్ని ఏం చేయాలి, ఎందుకు పనికి వస్తుందంటే మన ఇంట్లో బల్లులు బొద్దింకలు ఎక్కువగా నైట్ టైంలో తిరుగుతూ ఉంటాయి కదండి. మనం పడుకున్న తర్వాత స్టవ్ ని క్లీన్ చేసినా కూడా బల్లులు బొద్దింకలు అనేవి తిరుగుతూ ఉంటాయి. అందుకోసమని మనం నైట్ స్టవ్ ని క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఇలా మనము టీ పొడి టాబ్లెట్ వేసి ఉడకబెట్టినాం కదా వాటరు, ఆ వాటర్ ని ఇలా స్ప్రే బాటిల్లోకి పోసేసుకొని దీన్ని మనము స్టవ్ అంతా క్లీన్ చేసిన తర్వాత నైట్ ఈ ఈ వాటర్ అయితే స్ప్రే చేయాలన్నమాట. నేనైతే బాటిల్లో పోసినాక మిగిలినాయి కదండి, అది ఒకసారి స్ప్రే చేసినాక ఈ బాటిల్లకైనా పోసుకోవచ్చు, లేదంటే ముందు అవైనా వాడచ్చు అనమాట. తర్వాత ఈ వాటర్ ని మనము ఎక్కడెక్కడైతే స్టవ్ క్లీన్ చేసిన తర్వాత బల్లులు బొద్దింకలు ఎక్కువగా వస్తూ ఉంటాయో ఆ ప్లేస్ లో మొత్తం స్టవ్ పైన, స్టవ్ కింద, అలాగే స్టవ్ గట్టు పైన, అలాగే బర్నర్ల పైన, ఈ దేనిల పైన కూడా బొద్దింకలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా మనకి ఎక్కడైనా మూలలకు, సిలిండర్ వెనకాల, అలాగే ఇలా స్టవ్ గట్టు పైన, ఇంకా సింకులో, మనకి సింకులో కూడా చాలా బొద్దింకలు వస్తూ ఉంటాయి అనమాట. నైట్ టైము మనము సింకులో ఎప్పుడైనా సరే గిన్నెలు లేకుండా చూసుకోవాలన్నమాట. అంట్లు ఉన్నాయనుకోండి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే ఫ్రిడ్జ్ పైన కూడా బొద్దింకలు బల్లు తిరుగుతూ ఉంటాయి. ఇలా స్ప్రే చేసామంటే అస్సలు రావన్నమాట. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇవండి ఈరోజు టిప్స్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ అండి.